సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. అనేది రీసెంట్గా ఒక న్యూస్ కూడా మనకు వినబడుతుంది. ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా దానికి వచ్చేసి ఒక 350 మంది విజయవాడ నుంచి వచ్చారంట. బట్ వాళ్ళకి ఒక్కరికి కూడా పేమెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి కేసు పెట్టారంట. అదేంటి విషయం? బేసిక్గా సినిమాలకి జూనియర్ ఆర్టిస్టులను తీసుకోవడానికి జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. దానిలో మహా అయితే కొంతమంది ఒక 2000 3000 అలా అట్టుంటారు. ఒకప్పుడు యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది. ఒకప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయిలే, బట్ నాట్ యాక్టివ్. గుంటూరులో, రాజమండ్రిలో అక్కడ కూడా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. ఎప్పుడైనా అటువైపు ఆ పరిసరాల్లో షూటింగ్లు జరిగితే వాళ్ళే వెళ్ళాలి. వాళ్ళ కార్డు ఎందుకు కొనుక్కుంటారు అంటే అదొక సెక్యూరిటీ. కార్డు ఉన్న వాళ్ళకి షూటింగ్ ఉండాలనేది మన దగ్గర ఒక రూల్ ఉంది. ఆ యూనియన్లో వీళ్ళు కొన్ని డబ్బులు కట్టి అందులో జాయిన్ అవుతారు, ఏదో బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఎలా, మనకి గవర్నమెంట్ జాబ్ కొడితే చాలరా, మంచి సెక్యూర్డ్ సేఫ్టీగా ఉంటుంది అంటారు, చూసావా? ఇది కూడా అంతే, గవర్నమెంట్ ఆసరా అనుకో, సింపుల్గా చెప్పాలంటే. కార్డు కొంటాడు బ్లైండ్గా. అందరు ఏజెంట్ల దగ్గర కొంచెం వీళ్ళ నెంబర్లు ఉంటాయి. ఆఫీస్ దగ్గర వెళ్ళి నిలబడితే చాలు, ఆ రోజు ఏదో ఒక షూట్కి వీళ్ళు తీసుకెళ్తారు. ఎంతో కొంత కార్డు మీద ఎంత పేమెంట్ ఉండాలో అంత. వాళ్ళకి కొన్ని వెసులుబాట్లు కూడా ఉంటాయి. ఎలా అంటే కాల్ షీట్ 6 వరకు ఉంటుంది. 6 దాటి 9:30 వరకు షూట్ చేయాలంటే 1.5 పేమెంట్ ఇవ్వాలి. నైట్ షూట్కి డబల్ పేమెంట్ ఇవ్వాలి. హాలిడే రోజు వెళ్ళినా డబల్ పేమెంట్. ఇట్లా కొన్ని లెక్కలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇకపోతే అన్ని సినిమాలకి వీళ్ళే సరిపోరు. అలానే రోజు ఒక షూటింగే అవ్వదు వీళ్ళందరినీ పెట్టుకోవడానికి. ఓ దగ్గర పెద్ద, ఇప్పుడు నిన్నగాక మొన్న ఎన్టీఆర్ షూట్ స్టార్ట్ అయింది 31 ప్రశాంత్ నీల్ది. 3000 మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లారు రామోజీ ఫిలిం సిటీకి. మరి వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు అంటే ఈ ఏజెంట్లు ఏం చేస్తారు, ఎక్కడెక్కడి నుంచో జనాలని, క్రౌడ్ని కవర్ చేసుకొని వస్తారు. ఇప్పుడు కాలేజ్ షూట్ అనుకో, పెద్ద కాలేజ్, దాంట్లో నీ కనీసం ఒక 1000 మందో 500 మందో కాలేజ్ స్టూడెంట్స్ కావాలి. సో యంగ్ పిల్లలు కావాలి. అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మహా అయితే 100 మందే ఉన్నారనుకో, మిగతా వాళ్ళని బయట నుంచి హైర్ చేసుకోవాలి. దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళ సహాయం తీసుకుంటారు. ఈ ప్రైవేట్ కోఆర్డినేటర్స్ ఏం చేస్తారు, అది వాళ్ళ వృత్తిని నేను తప్పను, కరెక్టే. అది కరెక్టే ఇన్ సెన్స్, ఇప్పుడు వీళ్ళని కాలేజ్ పిల్లల్ని షూటింగ్కి తీసుకెళ్తారు. ప్రభాస్ని చూస్తావా? నువ్వు మామూలుగా అయితే చూడలేవు. కాలేజ్ నుంచి వెళ్తే రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా, నేను ప్రభాస్ని చూపిస్తా. నువ్వు అప్పుడే సిటీలో దిగా వెంటనే బస్ ఎక్కి ఇచ్చేసి తీసుకెళ్తారు. 3 పూటలు టిఫిన్లు గిఫిన్లు అన్నీ, ఎండాకాలం వస్తే జ్యూస్లు గీసులు, ఆ తర్వాత సాయంత్రం తీసుకొస్తారు. నువ్వు వచ్చినందుకు సరేలే ఒక 50 రూపాయలు 100 రూపాయలు చేతిలో పెడతారు, తప్పేం లేదు. వీడి మీద వాళ్ళు సంపాదించుకుంటారు, మరి అది వాళ్ళ టాలెంట్, అదంతే. చాలామంది అంటారు వీళ్ళని దోచుకుంటున్నారు అంటారు, కానీ అదేం దోపిడీ కాదు, అది వాళ్ళ టాలెంట్ అంతే. వీళ్ళకి కూడా ఏదో ఒకటి చూపించాడు. ఫిలిం సిటీ నువ్వు చూడాలంటే 2200 3000 పెట్టుకొని వెళ్ళాలి. నీకు ఫ్రీగా చూపిస్తుండే. పైగా నువ్వు ప్రభాస్ని చూడడానికి వెళ్తావు, అక్కడికి వెళ్ళి నువ్వు రజనీకాంత్ని చూస్తావు, కమల్ హాసన్ని చూస్తావు, చిరంజీవి అందరిని చూస్తావు, పక్క పక్కన వేరే వేరే షూట్లు కూడా అవుతాయి. సో ఈ బెనిఫిట్స్ వాళ్ళకి. అలా ఈ కోఆర్డినేటర్లు 100 మందిని తీసుకొచ్చి ఆ ఏజెంట్కి అప్పచెప్తారు. ఏజెంట్ ఏం చేస్తాడు, ఓకే 100 మంది కౌంట్ అని చెప్పి రాసుకుంటారు. ఆ 100 మందికి సంబంధించిన పేమెంట్ కొంచెం ఏజెంట్ తీసుకొని కోఆర్డినేటర్కి ఇస్తాడు. కోఆర్డినేటర్ డబ్బులు ఇస్తామని చెప్పిన వాళ్ళకి ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఫ్రీయే. ఇంకా అవన్నీ తనకు మిగిలిపోతాయి. ఇలా చాలామంది బ్రతుకుతూ ఉంటారు ఒక సినిమా పైన, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే గేమ్ చేంజర్కి సంబంధించి గుంటూరు, విజయవాడ పరిసరాల నుంచి ఒక 350 మందిని, క్రౌడ్ని పాపం ఒక తరుణ్ అనే ఒక ఆర్టిస్ట్ గ్యాదర్ చేశాడు. ఆయన గ్యాదర్ చేస్తే తనకెవరు చెప్పారు అంటే ఇందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఆయన, స్వర్గం శివ అంట, ఈయన చెప్పాడు తీసుకురండి, అరేంజ్ చేయండి అని. ఇతను ఏజెంట్తో మాట్లాడుకుంటాడు, ఆ డబ్బులు నాకు ఇవ్వండి, నేను అరేంజ్ చేస్తా మనుషుల్ని, ఒరే మన వాళ్ళని తీసుకురంటారా, మీకు ఇంత ఇస్తా, ఇట్లా. ఇప్పుడు ఏమవుద్దంటే ఆ టైంకి కనీసం ఒక 2 లక్షలు 3 లక్షలు వీళ్ళకి ముడతాయి. ఇవన్నీ వాళ్ళకి పంచగా ఎంతో కొంత మిగిలితే వీళ్ళు తీసుకోవాలి. అవతలోడు మనోడే కదా అనుకోనో, లేకపోతే ఇంకేంటి అనుకోనో కొంతమంది ఏంటంటే పేమెంట్లు ఇవ్వరు.
అంటే వాళ్ళకి ఏమైనా రొటేషన్లు ఉంటే చేసుకుంటారు, టైంకి ఏమైనా అవసరాలు ఉంటే తీర్చుకుంటాడు. చేతిలో 1,00,000 పడ్డాడు ముందు వాడుకున్న అవసరాలు తీర్చుకుంటాడు కానీ అవతలడికి ఇవ్వడు. అది వాడి సొమ్ము కాదు, అయినా సరే మనిషి మెంటాలిటీ అట్లా చచ్చింది. అవతలోడిని ఆపుదాం, ఆగు ఇంకా రాలేదు పేమెంట్, సినిమా ఫ్లాప్ అయింది కదా, అందుకు ప్రొడ్యూసర్ నుంచి ఇంకా పేమెంట్ రాలేదు, వస్తే ఆగు నెక్స్ట్ సినిమాకి ఖచ్చితంగా ఇస్తాడు. అది ఏదేదో చెప్తా ఉంటారు. అవతల వాళ్ళకి ఏంటంటే ఏదో విషయంలో తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఈ 350 మంది అక్కడికి వెళ్ళారంటే అక్కడ వీళ్ళకి ఇంకో 350 మంది ఫ్రెండ్స్ అవుతారు, నెంబర్లు మార్చుకోవడం. అదేంట్రా మాకు ఆ రోజే ఇచ్చేసారే, మీకు ఇంక ఇవ్వలేరా, ఏదో జరుగుతుంది, మీ ఏజెంట్ తీసుకొని ఉంటాడు చూసుకో, అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి తెలిసిపోయి గట్టిగా అడుగుతారు, నువ్వు ఇచ్చినావన్న పేమెంట్ నువ్వే తీసుకున్నావు, నా డబ్బులు నాకు ఇవ్వు. ఎక్కువ మాట్లాడక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అయినా అసలు మీరు కార్డు ఉంది లేదు, మిమ్మల్ని అసలు కౌంట్లోకే చేయరు, నిన్ను అసలు తీసుకురావడమే చాలా గొప్ప విషయం, అసలు బయట వాళ్ళని రానివ్వట్లేదు ఈ షూటింగ్కి ఎందుకంటే లీకులు అవుతాయని, అయినా సరే నా మొహం చూసి మిమ్మల్ని రానిచ్చారు, మీకు ఇదే చాలా ఎక్కువ అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు. ఇంకా వాళ్ళకి డబ్బులు రావాల్సిన వాడికి డబ్బులు రాకపోతే మండుద్ది కదా. కనీసం కొన్నాళ్ళు ఇప్పుడు గేమ్ చేంజర్కే, ఎందుకంటే ఆ జేజేలు కొట్టే జనాలు ఉన్నారు కదా, గుంపులు మేబీ అందులో ఈ మూవీ ఫస్ట్ నుంచి కూడా విభేదాలతో ఇప్పుడు ఎక్కడ 350లో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది వైట్ అండ్ వైట్ వేసుకునే జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు పొలిటీషియన్స్ లాగా అట్లా ఉంటారు క్రౌడ్లో. కొంతమంది ఓటర్స్ వెళ్ళి వాళ్ళ దాంట్లో ఉంటారు, కొంతమంది విలన్ బ్యాచ్లో రకరకాల జనాలు ఉంటారు. సో ఇట్లా వీళ్ళు ఏదో పాపం తీసుకొచ్చుంటే ఆయనకి డబ్బులు అందల, మరి ఎన్ని రావాలో తెలియదు. వీళ్ళకి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడంటే కేసు పెట్టే టైం కూడా వీడికి ఉంటుంది, ఎందుకు చెప్పనా, తెల్లారితే వీళ్ళకి మళ్ళీ ఇంకో షూటింగ్ ఉంటుంది. వీళ్ళు పాపం ఎక్కడి నుంచో వచ్చారు, మళ్ళీ ఇలాంటి సినిమా పడితే తప్ప వీళ్ళకి ఉండవు. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, రాజమండ్రి సైడ్ కూడా ఉంటాయి. సో వీళ్ళకి మండింది. ఆ తరుణనైనా పోలీస్ స్టేషన్లో కేసు వేసాడు. ఇప్పుడు విషయానికి వస్తే గేమ్ చేంజర్ పైన వరుస వివాదాలు, ఏదో ఒకటి ఇప్పుడు ఇదొకటి ఇలా ఉండింది. అంటే సినిమా వచ్చి పోయింది, పెద్ద విషయం కాదు, బట్ వివాదాలు మాత్రం నానుతానే ఉంది.